కన్నీరు కాలువలైతుంది వరుసన కన్నీరు ఒక వరదలై సాగుతున్నది శిలన కన్నీరు ఒక శిలనాల కోట పోతున్నది ఆనాడు ఒక ఎండికొండ కైలాసములు ఒక గంగమ్మ శ్రవణ గౌరమ్మ శంకర ఒక 66 పుట్ల శిరసులం సేద పట్టుకుని అయ్యే తంగమేమై సాక్షి మండపంలో ఓంకార జపం చేస్తుండు ఆ లోకాల శంకరుని గండగా పెరడు తొప్పన దొల్లాడిపోతుంది భగవంతుడు ఒక పరిపాలన చేస్తలేడు ఆనాడు ఒక తల్లి ఒక సుశీల రాని కన్నీరు దక్షకుడు గల్ల బిడ్డదైతే పార్వతమ్మ రాగి భూసంలో ఒక రంభ పార్వతమ్మ పంచన్న గిళ్ళల్లో పడ్డ మంతం మీద ప్రవలించి ఉన్నది ఆ పండుకున్న పార్వతమ్మకు ఒక షాట్ అంత తిప్పలేదు మొంటే అంత మొగులు లేదు విన్ను లేని వర్షం కురిసినట్టు పార్వదేవి పడకు తొప్పల దోగింది అన్నం ఉన్న వారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా గొడ్డువారి కన్నీరా గోదవారి కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా శంకరునికి మీ అల్లమయ్య కన్నీరు నా దగ్గరికి వచ్చిందని పార్వతమ్మ దిక్కు దిక్కున లేచింది ఇంకా తల్లి పార్వతి లోకానికి సృష్టికర్త నా ప్రాణేశ్వరుడు
ఈ కర్త శంకరుడు 24 లక్షల జీవ జంతువుల కన్నా బాధన పెట్టి అల్పతి దాత నేల మీద వారసీమకు గగనమందోయ పక్షికైనా మరి బండ కింద ఉన్న మాండవ తరిగి అన్నమాదరం పెడుతున్నాడు. మరి అన్నం ఉన్న వారితో అన్నం లేని వారితో కన్నీరు కావచ్చు. సాక్షాత్ శంకరుడు దగ్గరికి పోయి అడుగుతాడు పార్వతమ్మ